రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో వివిధ రంగాల్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. దేశం మొత్తం మీద పండ్లు చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సగటు జీవితకాలం 70 ఏళ్లు ఉన్నట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 74 మార్కులతో తెలుగు రాష్ట్రాలు 10వ స్థానంలో నిలిచాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సాధించిన పురోగతి గణాంకాల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ విడుదల చేసింది. ఈ జాబితాలో కొన్ని రంగాల్లో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానాన్ని సాధించాయి. పండ్ల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం దక్కించుకుంది. పండ్ల తోటల సాగులో 2వ స్థానంలో నిలిచింది. 1,93,00,000 టన్నుల పండ్లు ఉత్పత్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానం దక్కించుకుంది. 8.07 లక్షల హెక్టార్లలో పండ్ల తోటలు సాగు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం దక్కించుకుంది. 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఏపీ దేశంలోనే అగ్రస్థానం సంపాదించింది. ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి 2024-25లో 15.93 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది.